నేను ఎవరినైనా ఏమైనా అంటాను. నన్నెవరైనా ఏమైనా అంటే అంగీకరించను. ఇది చింతమనేని మనస్తత్వం. ఆయన మాట్లాడే పదజాలంలో ఒక పక్కన వినమ్రంగా కనబడతాడు. ఇంకొక పక్కన దారుణమైనటువంటి పదజాలం వాడతాడు. ఆయనకి నచ్చితే ప్రేమ, నచ్చకపోతే అసహ్యకరమైన మాటలు ఉంటాయి. ఇప్పుడు తిట్టింది ఎవరిని? సొంత తెలుగుదేశం నాయకుడినే కదా! లీగల్ సెల్ నాయకుడినే కదా! ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి దాంట్లో చింతమనేనిని ఆయన ప్రశ్నించింది అదే. ఆహ్, బుల్డోజర్ తీసుకొచ్చింది చింతమనేని ఇంటి మీదకి. ఇది చింతమనేని ఆయన ఇంటి మీదకి. అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? బూతులు తిట్టింది లాయర్‌ని. అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? ఒకవేళ లాయర్ దుర్భాషలాడాడు. కేసు పెట్టొచ్చు కదా! తప్పేముంది? ఇంటి మీదకి వెళ్లి అంత దౌర్జన్యం చేస్తే చివరికి సొంత పార్టీ నాయకుడే. పోనీ వేరే వాళ్ళని కాదు. సొంత పార్టీ నాయకుడినే ప్రాణాలు తీసే స్థాయి, ఇల్లు కూల్చే స్థాయికొచ్చినప్పుడు చట్టం తన పని తాను చేస్తోందా? ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉన్నట్టా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.